యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ చమురు ఉత్పత్తిదారుల కూటమి ఒపెక్ నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. 1967లో అబుదాబి సభ్య దేశంగా చేరినప్పటి నుంచి సుమారు 59 ఏళ్ల సుదీర్ఘ బంధానికి స్వస్తి పలుకుతూ ఒపెక్ ప్లస్ కూటముల నుంచి తప్పుకుంటోంది. కూటమిలో సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న యుఏఈ నిష్క్రమణ ఒపెక్ ఆధిపత్యానికి, సౌదీ అరేబియా నాయకత్వానికి పెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి మూతపడటం, చమురు ఉత్పత్తి కోటాలపై అంతర్గత విభేదాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ చమురు విపణిలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దశాబ్దాలుగా చమురు ధరలను శాసిస్తున్న ఒపెక్ కూటమి నుంచి యుఏఈ వైదొలగాలని నిర్ణయించుకుంది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. కేవలం చమురుపైనే ఆధారపడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్యాటకం వంటి రంగాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే వ్యూహంతో యుఏఈ ఈ అడుగు వేసింది. చమురు ఉత్పత్తి కోటాల విషయంలో సౌదీ అరేబియాతో గత కొంతకాలంగా సాగుతున్న విభేదాలు కూటమి నుంచి నిష్క్రమణకు దారితీసింది. ఇది ప్రపంచ మార్కెట్లో చమురు సరఫరాపై దీర్ఘకాలిక ప్రభావం చూపనుంది. ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యుఏఈ తీసుకున్న ఈ నిర్ణయం భౌగోళిక రాజకీయాలను మలుపు తిప్పింది. ఒపెక్ సభ్యురాలిగా ఉన్న ఇరాన్ నుంచి ఎదురవుతున్న దాడులు, ఎగుమతులపై ఆంక్షలు యుఏఈని ఈ దిశగా ప్రేరేపించాయి. స్వతంత్రంగా చమురు ఉత్పత్తిని పెంచుకునే వెసులుబాటు కోసం యుఏఈ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇది ఒపెక్ కూటమి ఐక్యతను దెబ్బతీయడమే కాకుండా అంతర్జాతీయంగా చమురు ధరల నియంత్రణలో అమెరికా వంటి దేశాలకు సానుకూలంగా మారే అవకాశం ఉంది.